గ్రామాలలో రహదారులు నిర్మిస్తామని కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా రాష్ట్రానికి కేటాయించిన నిధులతో గ్రామ సభలు నిర్వహించి తీర్మానాలు చేస్తున్నట్లు పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు తెలిపారు. పోలవరం నియోజకవర్గం బుట్టాయిగూడెం మండలంలో మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి పథకం గ్రామ సభకు ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్, పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఉపాధి హామీ నిధులతో గ్రామాల్లో రోడ్లను గుర్తించి వేసేందుకు వీలుగా గ్రామ సభల్లో వీరు తీర్మానాలు చేశారు. మీకు ఇచ్చినటువంటి హామీలు నెరవేరుస్తామని ఆ రోజు మాట ఇచ్చాము. ఎన్నికలకు ముందు ఆ మాట నెరవేర్చే విధంగా గత 5 ఏళ్లలో మనకి ఎక్కడ కూడా అభివృద్ధి అనేది ఎక్కడ కూడా లేదు. కానీ ఎన్డీఏ ప్రభుత్వం వచ్చి 2 నెలల్లోపే మీకు సంబంధించి ప్రతి గ్రామంలో సీసీ రోడ్లు కానీ, డ్రైనేజీ వ్యవస్థ కానీ, లైట్లు కానీ, అలాగే తార్ రోడ్లు కానీ, ఇల్లు లేనటువంటి వారికి ఇల్లు కానీ ఇవ్వాలని ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం గ్రామ సభలన్నీ కూడా ఒకేసారి నిర్వహించాలని ఉప ముఖ్యమంత్రి అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఆదేశించడం, అలాగే ఈరోజు ఏదైతే మీ గ్రామానికి సంబంధించినటువంటి రోడ్లు తీర్మానాలు చేస్తారో వీటిని వెంటనే 2-3 నెలల్లోపే ఈ రోడ్లు వేయాలని చంద్రబాబు నాయుడు గారు ఆదేశించడం, ఇవన్నీ కూడా ఈరోజు అభివృద్ధికి తొలిమెట్టుగా మేము అందరం కూడా భావిస్తున్నాం.